సుబ్రహ్మణ్యుడు సరే సరే కొడుకు, కోరి కోరి కన్న కడుపు ఆవిడ. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టనన్నాడు. ఎందుకని? సనత్కుమారుడు, మహాజ్ఞాని. ఆయన ఒకసారి బొంత కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది నీకే ఇస్తాను, కోరుకోవాలి. అంటే పరమశివుడు అన్నాడు, ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకై పుట్టాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కొడుకు అవుతాను. పార్వతీదేవి ఏమిటి నీకే అంటే ఏమిటి? నీకే అంటే నాకు కూడా. ఆయన అన్నాడు, అమ్మ అలా అది కుదరదు. నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను, యోని సంభవం కాదు. అందుకని నీ కడుపులో నేను పడుకోను. అదేమిట్రా నాయన, నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అన్నారు. అయితే ఓ రాజీకి వద్దాం. నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద. అందులో పడి బయటకు వస్తావు. అందుకని నా పేరు శరవణ భవ. ఆయన మంత్రం కూడా అదే. అందుకని నీ తటాక